నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 32వ సంకీర్తన 8వ చరణం. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. దావీదు రచించిన పశ్చాత్తాప కీర్తనలో ఇది ఒకటి. ఇది మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు పొందే క్షమాపణ, దయ మరియు తిరిగి రావడం గురించి మాట్లాడుతుంది. ఈ కీర్తనలో ఈ వచనంలో దేవుని క్షమాపణ పొందిన తరువాత ఆ విశ్వాసికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు పాప క్షమాపణ పొందిన వ్యక్తిని శిక్షించినా తరువాత ఎలా నడవాలో నేర్పించి వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు. అంతేకాక తన దృష్టిని ఆయన మీద ఉంచుతాడు. దేవుని హృదయపూర్వకంగా నమ్మి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన ప్రవర్తనలన్నిటి విషయంలో ఆయనను జ్ఞాపకం ఉంచుకుంటే అప్పుడు ఆయన మన మార్గములను మనకు బోధించి నడిపిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ సహాయం పొందుకొనుటకు, ఆయన చూపించిన మార్గంలో నడుచుటకు మనకు దేవుని జ్ఞానం చాలా అవసరం. అది కోరుకోవాలి. కోరుకొని దానిని పొందుకొనుటకు దేవుని యందు భయం కలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తూ ప్రతి దానికి ఆయన మీద ఆధారపడితే ఆయన తన అమూల్యమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో మన జీవితం ఎటు వెళ్లాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. కనుక మనం మన సొంత జ్ఞానం, నిర్ణయాల మీద ఆధారపడక హృదయపూర్వకంగా దేవునిని నమ్మాలి. ఆయన చిత్తాన్ని వెతికి అదే మన జీవితంలో నెరవేరాలని కోరుకుని దేవుని చేతికి మన మార్గములను అప్పగించి ఊరుకుంటే మనం వెళ్ళవలసిన మార్గమును ఆయనే బోధించి ఆశీర్వాదకర మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్.